ఇంటికి 1 లక్ష, ఓటుకు 1 లక్ష, లేకపోతే ఒక బైకు. పిఠాపురం ప్రజలు ఏమంటున్నారంటే అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడ. పిఠాపురం ప్రజలు ఒరే లపోట్ మీరు ఇచ్చేది ఏంట్రా మాకు బైకులు? ఆల్రెడీ పిఠాపురంలో ఉన్న జనసేన అంతా బైకులతో 3 కోట్ల భోజనం చేస్తున్నారు. మీరు ఇచ్చే ఎంగిలి మెతుల కోసం మేము ఆశపడలేదురా. ఆ ఉప్మా భద్రగడ్డ అని ఒకడు ఉన్నాడు, కాపు నాయకులు అని చెప్పుకుంటారు. మేము ఇంకా ఏంటంటే మాకు తెలియక కాపు నాయకులు మీరంతా కాపులు బ్రహ్మాండం అని చెప్పి ఒక హరిరామ జోగయ్య గారు, ఈయన ముద్రగడ్డ గారు ఏ రోజు ఏం చేసావు నువ్వు జనాలకి? ఎవరికి ఏం చేయలే, వాడుకున్నావు. మళ్ళీ ప్రేమలేఖలు రాయటం భూస్థాపితం చేసేస్తాడంటే రే పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ముద్రగడ్డ గారు గ్యాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఇది అలా ఇదే కార్యకర్తలు, ఇదే ప్రజలు మెచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెచ్చినటువంటి గ్లాసు అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మీ అందరికీ దగ్గరలో ఉండే పొద్దున్నే పెనాయిల్ వేసి నోరు కడుక్కోవాలి. మీరేంటంటే మీరు ఒకడు ఆయన ఎవరో మిథున్ రెడ్డి రాయలసీమ నుంచి మన పిఠాపురం ఈస్ట్ గోదావరికి ఇన్ఛార్జ్. మీకు సిగ్గు శరం ఉండాలరా మీకు. మీరేంటంటే ఎన్ని వ్యక్తులు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపే శక్తి ఎవరికి లేదు. అలాగే కూటమి విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. పృథ్వీరాజుని ఆపే శక్తి ఎవరికి లేదు. చెప్తున్నా పవన్ అన్న వదిలిన బాణం పృథ్వీరాజు మీరు వదిలేరు కదా. జగన్ అన్న బాణం షర్మిల అన్నారు కదా. ఇప్పుడు ఆ షర్మిల కాంగ్రెస్ అన్న బాణం అయింది. వేసి కొడతం చేసేది. మీరు కొట్టుకు సాగండి. అధికారం కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం పెట్టాలి. మాకు అలాంటివి లేవు. మేము ఉంటే గ్లాసులో మంచినీళ్ళు తాగుతాం, గంజి తాగుతాం. బాగా ఎక్కువ ఉంటే ఒక పాయసం తాగుతాం. ఈ గ్లాస్ అలాంటిది. ఈ గ్లాసుల గురించి ఎవడైనా సరే ఒక మాట మాట్లాడితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు బట్టలు కూడా తీసి కొడతామని. అలా మేము మాట్లాడడం. ఓటేసి కొడతాం. ప్రజలు ఒకటే అంటున్నారు, ఏం సమాధానం చెప్పండి. ఓటేసి కొడతాం. 2024 తీర్పు అద్భుతంగా ఉంటుంది. వర్డిక్ట్ అద్భుతం, బ్రహ్మాండమైన రాజ్యం. మా నాగేంద్ర బాబు గారికి, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ఎలాగా నిబద్ధత గల నాయకులు ఉన్నారు మా దగ్గర. మీలాగా బూతులు మినిస్టర్లు లేరు మా దగ్గర.